అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు కశ్మీర్ హిందూ మహిళ సర్లా భట్ను దారుణంగా హత్య చేసిన కేసును పునః ప్రారంభించిన అనంతరం జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎస్ఐఏ గడిచిన ఆగస్టు 12వ తేదీ అంటే మంగళవారం శ్రీనగర్లోని జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి పలు ప్రదేశాలపై దాడులు చేపట్టింది. సుమారుగా 30 సంవత్సరాల తరువాత ఈ కేసును పునః ప్రారంభించడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా ఎస్ఐఏ మొత్తం 8 ప్రదేశాలపై దాడులు చేసింది. వీటిలో భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం నడిపినందుకు క్రిమినల్ కుట్ర కేసులో దోషిగా తేలినటువంటి జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ ఇల్లు కూడా ఉంది. అలాగే ఉగ్రవాదులు జువేద్ నల్కా, పీర్నూర్ ఉల్ హక్ షా, అబ్దుల్ హమీద్ షేక్, బషీర్ అహ్మద్ గోజ్రీ, ఫిరోజ్ అహ్మద్ ఖాన్, ములాం మహమ్మద్ టాప్లూలకు చెందినటువంటి ఆస్తులపై కూడా దాడులు జరిగాయి. అయితే ఇంతకీ ఈ సర్లా భట్ ఎవరు అనే విషయానికి వస్తే, సర్లా భట్ అనంతనాగ్ జిల్లాకు చెందినటువంటి 27 ఏళ్ల కశ్మీరీ హిందూ యువతి. ఆమె శ్రీనగర్లోని షేర్-ఈ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నర్సుగా పనిచేసేది. 1990 ఏప్రిల్లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు ఆమెను హబ్బా ఖతూన్ హాస్టల్ నుంచి అపహరించారు. కొద్ది రోజుల తర్వాత శ్రీనగర్ నగరంలోని డౌన్ టౌన్ మల్లాబాగ్లోని ఉమర్ కాలనీ వద్ద ఆమె శరీరం బుల్లెట్లతో ఛిద్రమైపోయి కనిపించింది. ఆమె మృతదేహం పక్కన ఆమెను పోలీస్ ఇన్ఫార్మర్ అంటే పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి అని ఒక ముద్ర వేసినటువంటి నోట్ కూడా దొరికింది అని చెబుతారు. మీడియా సారాంశం ప్రకారం ఆమెను హత్య చేయక ముందు తీవ్రమైన శారీరక మానసిక హింసకు గురి చేశారు. ఈ కేసు నిగీన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడిన 3 దశాబ్దాల పాటు ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు ఎస్ఐఏ ఈ దర్యాప్తును చేపట్టింది. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్లో ఇస్లామిక్ ఉగ్రవాదం పీక్స్ లెవెల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. సర్లా భట్ హత్య జిహాదీల చేత కశ్మీరీ హిందువులపై జరిగినటువంటి తొలి దాడులలో ఒకటి. ఇది 1990లలో కశ్మీరీ హిందువుల భారీ తరలింపునకు నాంది పలికింది. ఆమెకు ముందు ఇస్లామిక్ ఉగ్రవాదులు కశ్మీర్ పండిట్ సమాజంలోని పలువురిని హతమార్చారు. వారిలో కశ్మీర్ లోయలోని ఒక విశ్వవిద్యాలయంలో ల్యాబొరేటరీ అసిస్టెంట్గా పనిచేసిన గిర్జా టిక్కు, ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకుడు పండిట్ టికాలాల్ టాప్లు, మాజీ న్యాయమూర్తి పండిట్ నీలకంఠ్ గంజు ఉన్నారు. 1990 జనవరిలో ప్రారంభమైన కశ్మీరీ హిందువుల బలవంతపు తరలింపు అనేది ఒక్కసారిగా జరిగిన విషయం కాదు. ఇది లోయలోని హిందువులను పూర్తిగా తొలగించాలనే దీర్ఘకాలిక యోచనకు పరాకాష్ట. దీనిని తీవ్రవాదిక ఇస్లామిక్ శక్తులు పద్ధతిగా ప్రణాళిక వేసి అమలు చేశాయి. ఆ కాలంలో రలీవ్ గలీవ్ వ్యాత్ చలీవ్, మతం మార్చుకో, లోయ వదిలి వెళ్ళిపో లేదా చచ్చిపో, ఇది ఒక భయంకరమైన నినాదం. ఈ నినాదం సంవత్సరాల పాటు కశ్మీర్ గాలిలో మారుమ్రోగింది. దాంతో లక్షలాది కశ్మీరీ పండిట్లు తమ ప్రాణాలు, మహిళల గౌరవం కాపాడుకునేందుకు ఇళ్ళు, ఆస్తులు అన్నీ వదిలేసి పారిపోవలసి వచ్చింది. 3 దశాబ్దాలు గడిచినా వారికి ఇంకా న్యాయం దొరకలేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.